ఈ దిన వాగ్దానము కీర్తనలు 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఈరోజు అంటే, కుమారులు ఆయన అనుగ్రహించు బహుమానం అంట. ఆయన యొక్క కృపచేత మన యొక్క జీవితాలలో గర్భఫలం అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క కృపలోని అనేక మంది మరి గర్భము తెరవక ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా రకరకాల బాధలు వారు డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఆయన యొక్క కృపలో మనకి బహుమానాలుగా కుమారులను గర్భఫలముగా మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదింపబడుతురు. ఎవరు ఆశీర్వదింపబడతారు అని అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే వారు ఎలాగ ఆశీర్వదింపబడతారు అని అంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉండరు. ఎలా ఉంటారు అని అంటే, ఒలివల మొక్కల వలె ఉంటారంటండి. అంటే వారి యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదముగా వారి యొక్క జీవితం ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదముగా ఉండేలాగున దేవుడు దీవిస్తారు. ఎందుకు దీవిస్తారు అంటే, ఆయన యందు భయభక్తులు గల వారు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదింపబడతారు. కాబట్టి వారి జీవితంలో ఏ కొరత, ఏ ఇబ్బంది, ఏ ఒక్క అవసరత అనేది లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించే వారిగా ఉన్నారని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో గర్భఫలము దయచేసి వారు యెహోవాయే అని మనము ఎరిగి ఆయన యందు మనము నమ్మిక కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు మన యొక్క జీవితాలలో గొప్ప బహుమానాలుగా మనకి గర్భఫలము దయచేయబడుతుందని దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము మీకు కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి నీకు వందనాలు అయ్యా. నా ప్రభా, గర్భమును తెరిచేవారు మీరు, గర్భఫలమును అనుగ్రహించేవారు నాయన. బహుమానాలుగా మాకు బిడ్డలని, అలాగే నా ప్రభా సంతోషాన్ని మాకు అనుగ్రహించే దేవుడుగా మీరున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అట్లాగే నాయన మా కొరకు ప్రార్థన చేయమన్న వారిని వారి బిడ్డల్ని నాయన, వారి యొక్క నాయన వ్యాపారములు, ఉద్యోగములు, వారి చదువులు, వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా మీరే తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. నాయన బిడ్డలు నాయన 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ప్రభా సురక్షితమైన ప్రయాణము నాయన వారికి అనుగ్రహించండి. నా ప్రభా ఎక్కడ కూడా ఎటువంటి నా ప్రభా మరి నాయన యాక్సిడెంట్స్ కానీ ఏది వాటిల్లో కొంత కృప చూపించండి. అలాగే నాయన ప్రతి బిడ్డకి తోడై ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి. నాయన నా తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. నాయన నా దేశంలో, అనేక దేశంలో నా ప్రభా ఆర్థిక మాంద్యం ఉండకుండా నాయన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలతో మంచిగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ యొక్క కృప కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.